శ్రీ 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 నేస్తమాంబ, శ్రీ 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 సత్యమ్మ, శ్రీ 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 భూలోకమ్మ, ఈ మువ్వూర్ అమ్మల దేవస్థానం ఇండస్ట్రియల్ ఎస్టేటు మరియు 104కి సమీపంలో ఎన్ఏడి నుండి కంచరపాలెం వెళ్ళే రోడ్డులో ఈ యొక్క దేవాలయం ఉంది. ఏప్రిల్ 4వ గురువారం ఈ మువ్వురమ్మలకు పండగ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 4వ గురువారం. యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మువ్వురమ్మల గురించి పెద్దలు చెప్పే విషయం ఒకటి ఉంది. అదేమంటే, పూర్వం రోజుల్లో జనావాసం తక్కువ కాబట్టి దారి దోపిడీలు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవట. అంతేగాక వారిని ప్రతిఘటించిన వారిని హింసించడం లేదా హతమార్చడం జరుగుతూ ఉండేదని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ పెద్ద వేప చెట్టు ఉండేదని, పూర్వీకులు ఆ చెట్టు కింద వెలసిన అమ్మవార్లను కొలిచేవారని, వీరి మహిమ వల్ల ఆ దొంగ హంతకులు తప్పించుకునే దారి కానరాక ఇక్కడికొచ్చి దొరికిపోయేవారట. ఆ విధంగా దొంగల భయం నుండి బయటపడటమే కాక ఆ అమ్మల దయ వల్ల నాటి నుండి నేటి వరకు సుఖశాంతులతో ఇక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని అప్పటి తరం చెప్పినట్లుగా నేటి పాలకవర్గ సభ్యులు ఒకరు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ పండగ విషయానికి వస్తే, అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ అమ్మవార్ల పండగ చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఉదయం 6 గంటలకు కుంభాభిషేకంతో ప్రారంభమైనటువంటి ఈ పూజా కార్యక్రమం అమ్మవారికి రాత్రి 12 గంటల వరకు కొనసాగుతూ ఉంటాయి పూజలు. భక్తులు తరలి వచ్చి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ కుంభాభిషేకం నుంచి జరిగే పూజా కార్యక్రమాలన్నింటికీ దువ్వి అప్పలమూర్తిరెడ్డి గారి విరాళంతో ఈ అలంకరణ పూజా సామాగ్రి కార్యక్రమాలన్నీ స్పాన్సర్ చేయబడినవి అన్నమాట. అలాగే శ్రీమతి ఆసి లక్ష్మీరెడ్డి బృందం వారిచే దాండియా కోలాటం, అలాగే నృత్య ప్రదర్శనలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ భజన కార్యక్రమం కొనసాగించబడుతుంది. వారు ఎంతోమంది కళాకారులచే ఈ నృత్య ప్రదర్శనలు అత్యంత అనుభవం ఉండి చక్కగా నిర్వహించారు. వాటిని చూపిద్దామా?
54వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ సల్లా రజనీశ్వరరావు గారు మరియు నేస్తమాంబ యూత్ అసోసియేషన్ వారి సౌజన్యంతో వాసు ఈవెంట్స్ బృందం వారిచే రేలా రేలా జానపద నృత్య ప్రదర్శన కార్యక్రమం కొద్ది చేపట్లో ప్రారంభమవుతుంది. అది కూడా తిలకిద్దాం. 언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my valentine Sing it You look into my eyes, there's
అలాగే అప్సరా టవర్స్ అపార్ట్మెంట్ వాస్తవ్యుల విరాళంతో లైటింగ్ మనం చూస్తున్నటువంటి ఈ డెకరేషన్ అంతా వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయబడింది. ఇక మొదటి లక్షవారం కార్యక్రమం అయిన తర్వాత వచ్చే లక్షవారం అంటే గురువారం ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇది 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ అన్న సమారాధన కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలు నిర్వహించలేకపోయినప్పటికీ ఈ సంవత్సరం అత్యంత ఆనందంగా జరపబడింది. నాలుగో లక్షవారం నిర్వహించినటువంటి స్వరరంజని బృందం వారిచే లక్ష్మీరెడ్డి శ్రీమతి ఆశి లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి స్వరరంజని బృందం వారిచే భక్తిరంజని కార్యక్రమం కూడా జరపబడుతుంది. అలాగే మనం చూస్తున్నటువంటి కాగడ గరిడి సేవా కార్యక్రమాలు దువ్వి దుర్గారావు రెడ్డి గారు కుమారుడు శ్రీ దువ్వి శ్రీనివాసరెడ్డి గారి విరాళంతో నిర్వహించబడుతున్నాయి. కార్యక్రమం
ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇలా నిర్వహించారు కమిటీ వారు. సో భక్తులందరికీ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించారని చెప్పి అనుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని ఇన్ఫర్మేషన్ని నలుగురికి చేసి వాళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకునేటట్టు చేయండి.